హలో అండి. ఈరోజు వీడియో మన గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. సో ముందుగా మీకు ఒక చిన్న ప్రశ్న. మనం మన పిల్లలకి ఇవ్వగలిగే అతిపెద్ద గిఫ్ట్ ఏమైంటుందంటారు? వాళ్ళు అడిగిన వస్తువా, లేదా వాళ్ళు ఏదైనా కావాలనుకున్న ఖరీదైన వస్తువా, ఏమైంటుందంటారు? కేవలం పైసా ఖర్చు లేకుండా మనం ఇవ్వగలిగే ఖరీదైన గిఫ్ట్ ఏమంటే ఒక 10 నిమిషాల సమయం. ఒక 10 నిమిషాలు టీవీ, ఫోన్ అన్ని పక్కన పెట్టి మనం పిల్లల పక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడడం అనేది వాళ్ళకి ఇవ్వగలిగిన అతిపెద్ద గిఫ్ట్. దానివల్ల ఎన్నో మార్పులు అనేవి పిల్లల్లో జరుగుతాయి. సో నెక్స్ట్, మామూలుగా మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి ఎక్కువగా చెప్తూ ఉంటాం, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ వినడానికి ఎక్కువగా ఇష్టపడ్డాం. సో మనం పిల్లల దగ్గర కూర్చొని ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, టీచర్ ఏం చెప్పారు, ఫ్రెండ్స్తో ఏం మాట్లాడావు, ఈరోజు ఏం చేసావు, రేపు ఏం చేయబోతున్నావు, ఈరోజు ఎలా ఉంది అని పిల్లలతో ఒక హెల్తీ డిస్కషన్ చేశామనుకోండి. సో అప్పుడు పిల్లలు కూడా అయ్యో మా నాన్న అమ్మ నా పైన ప్రేమగా ఉన్నారు, నా కోసం టైం స్పెండ్ చేస్తున్నారు అని మిమ్మల్ని యాజ్ అ పేరెంట్గా కాకుండా ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారు. జరిగిన ప్రతిదాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు. అది పిల్లల మానసిక ఎదుగుదలకు చాలా తోడ్పడుతుంది. సో నార్మల్గా మనం పిల్లల్ని ఎక్కువగా పోలుస్తూ ఉంటాం. ఆ అబ్బాయి చూడు ఎలా చేశాడు, ఈ అమ్మాయి చూడు ఎలా చేసింది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేయొచ్చు కదా అని పోలుస్తూ ఉంటాం. కానీ అది చాలా తప్పు. మనం పిల్లల్ని ఎవరితో కూడా పోల్చకూడదు. సో ఎందుకంటే ఈ జీవితం అనేది ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నైపుణ్యాలు వాళ్ళవి. కొద్దిమంది కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు, ఇంకొద్దిమంది ఇంకొన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు. ప్రతిదాన్ని మనం ఒకరితో ఒకరిని పోల్చలేం. కాబట్టి మన పిల్లలకి ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పగలం, కానీ వేరే వాళ్ళతో పోలిక అనేది మనం చేయకూడదు. ఇంకోటి ఏమంటే ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని మనం ఫస్ట్ పిల్లలకి వివరించి చెప్పాలి. ఇది ఇలా తప్పు జరిగింది, ఈ తప్పు చేయడం వల్ల జరిగే నష్టం ఇది, దీనివల్ల ఈ పాఠం నువ్వు నేర్చుకున్నావు, నెక్స్ట్ టైం ఈ తప్పు రిపీట్ చేయొద్దు అని చెప్పి ఆ తప్పు వల్ల జరిగే నష్టాలని మనం వివరించి చెప్పాలి. సో పిల్లలు నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. ఇంకొకటి ఏమంటే మన పిల్లలు ఏదైనా బాగా చేశారనుకోండి, ఏదైనా హోంవర్క్ కానివ్వండి, ఏదైనా డ్రాయింగ్ కానివ్వండి, యాక్టివిటీ కానివ్వండి, బాగా చేశారనుకోండి, సో మనం అప్రిషియేట్ చేయాలి, పిల్లల్ని అభినందించాలి. సార్ చాలా బాగా చేసావు నాన్న, ఇంకా బాగా చేయాలి, ఇంకా కష్టపడాలి, నువ్వు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అభినందించాలి. సో అది పిల్లలు బాగా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. సో అది ఖచ్చితంగా మనం ప్రతి పేరెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పిల్లలు చదివిన దానికన్నా చూసిన దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. సపోజ్ ఇంట్లో మనమే ఉన్నాం అనుకోండి, సో మన ప్రవర్తన, మనం ఎలా మాట్లాడుతున్నాం, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, సమాజంలో ఎలా బతుకుతున్నాం, ప్రతిదీ పిల్లలు సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. సో కాబట్టి మనల్ని చూసి మన పిల్లలు చెడిపోకూడదు. సో మనం పిల్లలకి ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. సో కాబట్టి మనం ఫైనల్గా చెప్పుకున్నది ఏమంటే ముందు మనం మారాలి. సో ఆటోమేటిక్గా మన పిల్లలు మారుతారు, వాళ్ళ భవిష్యత్తు కూడా మారుతుంది. సో కాబట్టి డియర్ పేరెంట్స్, సో ముందు మనం మారడానికి ట్రై చేద్దాం. మన పిల్లలకి మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళకు ఒక చక్కని భవిష్యత్తును ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.